నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో పాలవాగుకు సంబంధించిన వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చండి. పాలవాగుకి అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నదనమాట. దాన్ని ఒక 10-15 మీటర్లు ఉన్నదాన్ని ఒక 60-65 మీటర్ రేంజ్లో అనేది ఏ విధంగా వెడల్పు చేసి, అంటే రాజధానిలో టూరిజంని డెవలప్ చేసేందుకు ప్లస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ని ఇది చేసేటందుకు సిస్టమేటిక్గా అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎంత భారీ ఎత్తున క్రెయిన్స్ వీటిని ఉపయోగించి వర్క్ చేస్తున్నారనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి బెలగపూడి విలేజ్కి ఉత్తరం వైపుగా ఉన్నామండి. E4 రోడ్డుకి ప్యారలల్గా ఉంటుంది మనకి ఈ పాలవాగు అనేది. అలానే మనకి E3 రోడ్డుకి దక్షిణం వైపుగా ఉంటుంది. E4 రోడ్డుకి ఉత్తరం వైపుగా ప్యారలల్గా ఈ పాలవాగు అనేది మనకి రాయపూడి దగ్గర నుంచి లేఅవుట్ అవుతూ ఉంటుందండి. దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నది ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నానండి. ఇవన్నీ చేసే ఉద్దేశం ఏంటంటేనండి, గవర్నమెంటు ఎంత షూర్గా మనకి అంటే వాళ్ళ యాక్టివిటీని ఎంత క్లియర్గా చేస్తుంది అనేది జనాలకి తెలియజేసే దాని గురించి అనేది మనం ఈ వీడియో అనేది చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నామండి. అంటే జనరల్గా ఏదో పని చేసేసాం అయిపోయిందనే ఉద్దేశంలో కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసి కంప్లీట్ చేసేదానికి, రాజధాని రైతులకు అనుకున్న విధంగా ప్లాట్లు అప్పచెప్పేదానికి, అదేవిధంగా దానికి సంబంధించిన ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, రకరకాల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని షార్ట్అవుట్ చేసేదానికి పూర్తి స్థాయిలో సిస్టమేటిక్గా అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల గురించి, అంటే APCRDA చేపట్టబోయే ప్రణాళికలు, వాటికి సంబంధించి అంటే పనులు, ప్రణాళికలు, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనే వివరాల గురించి నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు. లేదా మీరు మీ ఖాళీ టైంలో వచ్చి ఒకసారి అమరావతి విజిట్ చేసి కూడా తెలుసుకోగలుగుతారనమాట. తెలుసుకోవడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుందండి. ముందు తరాలకి ఈ పనులు ఏ విధంగా జరిగినాయి, ఎంత క్లిష్టతరంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేశారు CRDA వాళ్ళు రైతుల యొక్క దీంతో అనేది చెప్పుకోవడానికి అనేది బాగుంటుందండి. అందుకని మీకు ఖాళీ ఉన్న టైంలో వచ్చి అమరావతి విజిట్ చేయడానికి అనేది ప్రాధాన్యత ఇవ్వగలరని చెప్పి తెలియజేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.